పెళ్ళికి కళ్యాణం బొట్టు పెట్టుకోవడానికి కూడా అది కూడా స్టిక్కరే. అవును. కళ్యాణం బొట్టు చక్కగా తిలకాన్ని తీసుకోనో లేదంటే కుంకుమ నీళ్ళలో నానేసి చక్కగా తిలకం పెట్టుకుంటే బాగుంటుందని చెప్తూ ఉంటే అక్కడ యాక్టివేట్ అవుతుంది కదా. ఇక్కడ ఉండేటువంటి నాడి కుంకుమ పెట్టడం ద్వారా కుంకుమ కూడా ఎంతో తయారవుతుంది మనకి, అచ్చమైనటువంటి పసుపుతో తయారవుతుంది అసలైన కుంకుమ. దాని ద్వారా ఇక్కడ ఉండేటువంటి మూడో నేత్రం ఏదైతే ఉంటుందో అది యాక్టివేట్ అవుతుంది కదా. ఇక్కడ ఇవన్నీ మనం ఏం పాటించకుండా ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలి. ఇంకోటి కూడా చెప్తాను, ఈ నాకు సన్నివేశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. దరిద్రపోటు ఒక నైటీలు ఉన్నాయి కదా, దాని పేరే నైటీ. ఈవినింగ్ 6 తర్వాత వేసుకునేటువంటిది కదా. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి వరకు అదే నైటీ, గిన్నెలు తుడిచినా అదే నైటీ, ఇట్లా చీతుకున్నా అదే నైటీ, ఏదన్నా స్టవ్ మీద ఉన్నది తీయాలన్నా అదే నైటీ, భర్తకు అన్నం పెట్టేటప్పుడు అదే నైటీ, చివరి పడుకునేటప్పుడు అదే నైటీ. ఏమాత్రం ఉంటుంది నాన్న?